కాంగ్రెస్ చేసినటువంటి అప్పులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పులు దానిలో అలాగనే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల లెక్కలు కూడా మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ఏం చెప్తా ఉంది, సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి అప్పులు అధికారంలోకి 1,24,208 కోట్ల అప్పు తెచ్చామని చెప్పేసి రాసిరు. అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపినటువంటి లెక్కలు ఎఫ్ఆర్బిఎం లోన్లు 52,118 కోట్లు, నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లు వచ్చేసి 61,991.14 కోట్లు, పబ్లిక్ సెక్టార్ల మీద ఉన్నటువంటి లోన్లు వచ్చేసి 10,099 కోట్లు, మొత్తం కలిపితే 1,24,000 కోట్ల అప్పు తెచ్చడం అని చెప్పేసి నిన్న ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించింది. అలాగే ప్రతిపక్షం కూడా ఏమేమి తెచ్చిరో క్లియర్గా చెప్పారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసినటువంటి అప్పు 1,27,000 కోట్లు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,27,000 కోట్లు తెచ్చింది. 5 ఏళ్ల కాలానికి అయ్యేటువంటి అప్పు అంటే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి తెచ్చినటువంటి అప్పు ఎంత? 1,27,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదే లెక్క ప్రకారం చేసుకుంటే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పు చేయబోతా ఉందంటే 6,71,757 కోట్ల అప్పు చేయబోతా ఉంది. ఇంత అప్పు చేయబోతా ఉంది అంటే సంవత్సరానికి 1,27,000 కోట్ల అప్పు తెచ్చిర్రు. దాంట్లో ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎంత అయిపోయింది, మిగతా 4 సంవత్సరాలు అన్ని కలుపుకుంటే 6,71,000 కోట్ల అప్పు చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు చేసినంత ఆర్బీఐ లెక్కల ప్రకారం 3,18,000 కోట్లు కొత్తగా వీళ్ళు చేసినటువంటి అప్పు. గత పాలకులు చేసినటువంటి అప్పు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు మన భాగానికి వచ్చింది 72,000 కోట్లు. అంతా కలుపుకుంటే 4,00,000 కోట్ల రూపాయల అప్పు గత ప్రభుత్వంలో హయాంలో జరిగింది. కానీ అది 10 సంవత్సరాలకు. వీళ్ళు వచ్చినటువంటి ఒక్క సంవత్సరానికి అయినటువంటి అప్పు ఎంత? 1,27,000 కోట్లు. వీళ్ళుగా శ్వేతపత్రాలు లేకపోతే ఇవి అవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. గత ప్రభుత్వ అప్పుల పైన కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు, సభను డిప్యూటీ సీఎం తప్పుదో పట్టిస్తున్నారు. ఆర్బీఐ లెక్కలు అసెంబ్లీలో వెల్లడించిన హరీష్ రావు 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు కేవలం 4,17,496 కోట్లు. కరోనా కాలంలో చేసిన అప్పులే ఎక్కువ. కేంద్రం గ్రాంట్లు ఎగ్గొట్టి అప్పులు తెచ్చుకోమన్నది. అప్పులపై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు సవాల్ చేసిండు. చర్చకు తాము సిద్ధమని బట్టి విక్రమార్క కూడా ప్రకటించింది. ఒకసారి ఇక్కడ చూస్తే లెక్కలు ఇక్కడ క్లియర్ కనపడతా ఉన్నాయి. అప్పుల లెక్కలు కాంగ్రెస్ ఏడాది పాలనలో తెచ్చినటువంటి అప్పు 1,27,208 కోట్లు. రాబోయే 5 ఏళ్లలో కాంగ్రెస్ చేసేటువంటి అప్పు ఒకసారి మనం ఇక్కడ రాసుకుంటే ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి అప్పు ఎంత అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెచ్చినటువంటి అప్పు 1,27,208 అంతేనా? 208 కోట్ల అప్పు తెచ్చింది. ఒక్క సంవత్సరానికి ఈ సంవత్సరం లోపల. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి, మనకు కావాలంటే పంపినాం. ఇగో ఏ రోజు ఎంత అప్పు తెచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇంత క్లియర్గా ఉన్నది. ఇగో ఎంతెంత అప్పు తెచ్చింది అనేది. ఇవి ఓన్లీ ఏంటివి? మన సెక్యూరిటీ బాండ్లు కుదవబెట్టి తెచ్చినటువంటి అప్పులే ఇవి 54,000 కోట్లు. ఇంకా కార్పొరేషన్ లోన్లు ఇవి అవి చాలా ఉన్నాయి. ఇగో ఇట్లా. సో సంవత్సర కాలంలో తెచ్చిన అప్పు 1,27,208 కోట్లు. మరి ఇంత అప్పు తెచ్చిన వాళ్ళు ఏమైనా చేసిరా? మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓ రైతు బంధు ఇచ్చిరా, ఓ పింఛన్ ఇచ్చిరా, ఓ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇచ్చిరా, ఓ సైకిల్ మోటార్లు ఇచ్చిరా, స్కూటీలు ఇస్తా అని చెప్పి పిల్లలకు ఆ స్కూటీలు ఇచ్చిర్రా, రైతు బీమా పైసలు ఏమైనా కడుతున్నారా ప్రీమియము? ఏం చేసిరు? ఏమి చేయలే. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? 1,27,208 కోట్లు. ₹1 ₹2 కాదు ప్రజలారా. ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏం చేసిరు సంవత్సర కాలంలో? ఈ లెక్క ప్రకారం మనము దీన్ని 5 సంవత్సరాలకు మనం చేసుకుంటే మొత్తం ఎంత అవుతుంది? మొత్తం అయ్యేటువంటి లెక్క చూడు రీడే ఎంత ఉందో. ఎంత? 6,36,000 కోట్లు. 6,36,000 కోట్లు అవుతుందంట కొడుక. ఇంకా 5 సంవత్సరాలకు 5 ఇయర్స్కి మొత్తం ఈ టర్మ్ అయిపోయే లోపల అయ్యేటువంటి అప్పు 6,36,000 కోట్లు ఈ లెక్క ప్రకారం చేసుకుంటా పోతే. ఇక బీఆర్ఎస్ కూడా చూద్దాం. బీఆర్ఎస్ 10 ఇయర్స్, ఈ 10 ఇయర్స్ లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పు ఇదే ఆర్బీఐ లెక్కల ప్రకారమే, ఇది ఆర్బీఐ లెక్కల ప్రకారమే, ఇది కూడా ఆర్బీఐ లెక్కల ప్రకారమే. ఎంత చేసింది అప్పు? ఇగో ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇగో ఆర్బీఐ లెక్కల ప్రకారము, ఇగో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు ఎంత? 4,17,496 4,17,496 కోట్లు చేసింది. దీంట్లో మైనస్ 72,000 కోట్లు, పైచిలకి ఎంత ఉంటుంది? 72,000 కోట్లు మనకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మనకు వారసత్వంగా వచ్చినాయి. ఏది? ఈ 72,000 కోట్లు. ఆ 72,000 కోట్లు ఓంగా నిఖరంగా వీళ్ళు తెచ్చింది 3,18,000 కోట్లు మాత్రమే, అటు ఇటుగా. ఇది బీఆర్ఎస్ తెచ్చినటువంటి అప్పు. ఏది? 10 ఏళ్ల సమయం లోపల వీళ్ళు తెచ్చినటువంటి అప్పు 3,18,000 కోట్లు అయితే, సంవత్సరం గ్యాప్ లోపల వీళ్ళు తెచ్చింది 1,27,000 కోట్లు. ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఎవడు అప్పులో పాలు చేస్తుంటారు రాష్ట్రాన్ని? పోనీ 3,18,000 కోట్లు తెచ్చి ఆడనో కనపడతా ఉంది. గా కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో, ఇంటింటికి నల్ల రూపంలో, చెరువుల రూపంలో, కట్టల రూపంలో, కాలువల రూపంలో, రైతు బంధు రూపంలో, పింఛన్ల రూపంలో, రైతు భరోసా రూపంలో, కళ్యాణ లక్ష్మి రూపంలో, ఏదో ఒక రూపంలో కనపడతా ఉంది వాళ్ళు చేసిన పని, కేసీఆర్ చేసిన పని. మరి మీరు చేసిన పని ఏం కనపడతా ఉంది? ఈ 1,27,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఏడాది కాలంలో తెచ్చినటువంటి ఇంత అప్పుకు కనపడుతున్నటువంటి పని ఏంటిది? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. ఏం చేసిరు మరి పైసలన్నీ? ఎవడెవడి జేబులకు పోయినాయి? ఏ మంత్రి గారి కంపెనీ జేబులకు పోయినాయి? రైతు బంధు పైసలు మింగినటువంటి మంత్రి ఎవరు? రైతు భరోసా పైసలు మింగుతున్నటువంటి మంత్రి ఎవరు? బోనస్ మీద స్కాములు చేసి మింగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? సివిల్ సప్లైలో జరుగుతున్నటువంటి 100,000 కోట్ల స్కామ్ లెక్కలేంటివి? ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఏమైంది? దీనికి సమాధానం ఉండదు. దీనికి సమాధానం చెప్పమంటే మళ్ళా పాతదానికి ఆడుకోతారు. పాతదానికి ఆడుకోయి మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిర్రు, మేము ఆ అప్పులకు మిత్తిలే 60,000 కోట్లు కట్టామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నెలకు 6,000 కోట్లు కడుతున్నామని చెప్తా ఉన్నారు. అబద్ధాలు, నో తెలిస్తే అబద్ధాలు చెప్పాలి, పబ్బం గడుపుకోవాలి, ప్రజలను మభ్యపెట్టాలి. ఈ రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది, ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అబద్ధాలే చెప్తాడు, బట్టి విక్రమార్క అబద్ధాలే చెప్తాడు, సహచర మంత్రులు అందరూ అబద్ధాలే చెప్తారు. వీళ్ళు అబద్ధాలు చెప్పి ఒక ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఒక పాట పాడుతుంది, గెలిచినాక ఇంకొక పాట పాడుతుంది. గెలిచినాకనేమో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు, అద్భుతం ఆహా ఓహో అంటారు. గెలిచినాక ఆ అద్భుతాలు చేయలేరు, ఎట్లాగో సాధ్యం కాదు కాబట్టి అబద్ధాలు చెప్పేసి దాన్ని మర్పిస్తారు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి లెక్క, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది కదా. సంవత్సర కాలంలో 1,27,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిర్రు? ఆ పైసలు ఏం చేసిర్రు? ఈ లెక్క ప్రకారం మీరు అప్పు చేసుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలోనే 6,36,000 కోట్ల అప్పు అవుతుంది. ఎవరిని ఎత్తి మీద పెడతారు ఇదంతా? ఏదో ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యము, లొట్టపీసు రాజ్యం అని మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసేది కూడా గిదే కథ కదా. కేసీఆర్ కంటే ఏదో మంచిగా చేస్తారని కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి. సరే కేసీఆర్ 5,000 ఇచ్చిండు రైతు బంధు, అరే ఈయన వస్తే 7,500 ఇస్తారంట ఒకసారికి ఎకరానికి. అంటే ఆ 5,000 పోయినాయి, 7,500 పోయినాయి, అలా నోట్ల మట్టి కొట్టావు. ఇప్పుడు 2 సార్లు 3వ సారి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు రైతు బంధు. పోనీ ఆ పంట రుణాలన్నా మాఫీ చక్క చేసినామంటే అది దిక్కు దివాన్ లేదు. ఊర్లకు ఏ రైతుని అడిగినా కానీ నాకు కాలేదు నాయన అంటే నాకు కాలేదు అంటున్నారు. మరి ఇంకెవరికి చేసినావు నువ్వు రైతు రుణ మాఫీ? ఎవరికి ఏలే, ఉట్టిన మాటలు చెప్పి ప్రచారం చేసుకున్నాడు. ఆ పేపర్లు టీవీలు రాసినాయి, ఎట్లాగో మన చేతిలో ఉన్నటువంటి పేపర్లే కదా, మన చేతిలో ఉన్నటువంటి టీవీలే కదా, అవి రాసినాయి, కథం అయిపోయింది, సినిమా ముచ్చట ఒడిచిపోయింది. రైతులు ఎక్కడైనా పోని, ఇది ఎక్కడైనా పోని, మనకు ప్రచారం అయిపోయింది. సభలు పెట్టాం మనం, కృతజ్ఞత సభలు లేకపోతే ఈ సభలు పెట్టేసి డంబాచారం పెట్టినాం, మైకు పట్టుకొని బూతులు తిట్టినాం, అయిపోయాయి కథం. ఈ రకంగా అప్పుల ముచ్చట ఉన్నది. చూడండి, ఇగో ఆర్బీఐ లెక్కల ప్రకారమే ఆ ఎఫ్ఆర్బిఎం అప్పులు 55,277 కోట్లు, కార్పొరేషన్ గ్యారంటీల కింద తెచ్చినటువంటి అప్పులు 61,991 కోట్లు, గ్యారంటీ లేకుండా తెచ్చినటువంటి అప్పులు 10,099 కోట్లు. ఇవి మొత్తం కలుపుకుంటే 1,27,000 కోట్లు. ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు. ప్రతి నెల ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీ, అసలు లెక్కలు ఆర్బీఐ లెక్కల ప్రకారము, నివేదిక ప్రకారము కడుతున్నటువంటి మిత్తి 2,900 కోట్లు. కాగ్ నివేదిక ప్రకారం కడుతున్నటువంటి మిత్తి ఏది? గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు, ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కడుతున్నటువంటి మిత్తి ఎంత అయ్యా అంటే, ఇగో ఆర్బీఐ లెక్కల ప్రకారం ఏమో 2,900 కోట్లు కడుతుంది.
కాగ్ నివేదిక ప్రకారమేమో 2100 కోట్లు కడుతుంది. రేవంత్ సర్కార్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే 66,000 కోట్లు కడుతుంది. ఇక ఇంత ఇంత అబద్ధాలు. 6,600 కోట్లు కడుతున్నారు, సంవత్సరానికి 66,000 కోట్లు అనుకో. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు అదవుతుంది. తెచ్చినటువంటి అప్పు, చేసినటువంటి కథ, ఇవి చేస్తున్నటువంటి వ్యవహారం. సో ఇట్లా ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్పుకుంటా ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇగో ఇది గత ప్రభుత్వ లెక్కల మీద కూడా క్లారిటీగా మాట్లాడారు. ఆ ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది ఏంటి అంటే కూడా అవి కూడా క్లియర్గా చెప్పారు. మళ్ళా ఇప్పుడు ఏంది, ప్రజలందరిని ఏం చేయాలి, మభ్య పెట్టాలి. ఎట్లా మభ్య పెట్టాలి? గత ప్రభుత్వమే అప్పులు చేసిందని చెప్పేస్తే, అరే మొత్తం అప్పులకే కడుతున్నంట, రేవంత్ రెడ్డి వచ్చి కూర్చొని ఏం తింటలేడు అమ్మ, మొత్తం కేసీఆర్ చేసిపోయిన అప్పులకే కడుతున్నంట, ఇక ఏడికెళ్ళి ఇస్తారని ప్రజలు అనుకోవాలని ముందుగానే ఏం చేసిండు, ఇక అప్పుల పాలైపోయింది అని ఒక ప్రచారం చేసిండు. రాష్ట్రం పరపతి పోని, రాష్ట్రం ఇజ్జతి పోని, బయట మనకేడ ఉప్పుగాలు ఉట్టకుండా కానీ ఏమన్నా కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి రాగానే, మా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మేము అడక తినే స్టేజ్లో ఉన్నాం, మేము బికారోలం అయిపోయినాం, మాకు వేసుకోవడానికి అంగిబట్టలే చక్కగా లేవు అని చెప్పేసి ప్రచారం చేసిండు. ఎవడైనా వస్తాడా రాష్ట్రానికి? గట్ల చెప్తే ఎవడైనా వచ్చి పెట్టుబడి పెడతాడా? ఓ 10 రూపాయలు పెట్టుబడి పెట్టి ఓ 10 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడా? ఇయ్యడు. అట్లా రాష్ట్రాన్ని మొత్తం బర్బాద్ చేసిండు, బర్బత్తలో పెట్టి ఆడ రాష్ట్రాన్ని సమాజం ముందు మేము పేద రాష్ట్రం, మాది అప్పుల పాలైపోయిన రాష్ట్రం అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు అది? ఇక వీళ్ళు ఈ మింగడానికి, ఈ పైసలను తెచ్చిన పైసలను మింగడానికి ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం చేసుకున్నటువంటి వ్యవహారం అనమాట అది. సో అట్లా 7 లక్షల కోట్లు అప్పైంది, 7 లక్షల కోట్లు అప్పైంది అని చెప్పేసి పత్రికలు, పేపర్లు, టీవీలు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒకటేసారి ఈ తప్పుడు ప్రచారాన్ని గుప్పున ప్రజల్లోకి వదిలేసారు. ప్రజలు ఏమనుకుంటారు పాపం అది చూసి, అరే నిజమే కావచ్చులే, నిజంగానే 7 లక్షల కోట్లు అప్పు చేసినట్టుంది కేసీఆర్, అందుకే ఆ తెచ్చిన అప్పుకి ఇంకో వీళ్ళు మిత్తిలు కడుతున్నట్టుంది, అందుకే ఏం చేస్తలేడు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలని, ఇట్లా మోసపోవాలని ఈ రకమైన ప్రయత్నం చేశారు. కానీ అది అబద్ధం చాలా రోజులు నిలబడు కదా. ఏదైనా సరే పేక మెడలేక కూలిపోతుంది అబద్ధం అనేది. అబద్ధాల పునాదుల మీద నిలబడ్డటువంటి రాజకీయ నాయకుడు కానీ, అబద్ధాల పునాదుల మీద నిలబడ్డటువంటి ఏది కానీ అది చాలా రోజులు నిలవదు. కొన్ని రోజులకు అది పేక మేడ కూలిపోయినట్టు కూలిపోతుంది. సేమ్ అట్లనే రేవంత్ రెడ్డి గారు, ఆయన వ్యవహారం కూడా సేమ్ అట్లనే ఉన్నది. అబద్ధాలు చెప్పేసి ఆయన పెద్దగా ఊహించుకొని, నేను అమ్రాపాల్ పులిని అని చెప్పేసి అక్కడ నుంచి ఏదో వచ్చినా అని చెప్పేసి ఈ ఊహించుకొని ఈ బయటకు వచ్చి ఇది చేసి, నిన్న దేశపతి శ్రీనివాస్ ఒక కథ చెప్పిండు. ఆ కథ ఉందా? ఇక నేనే చెప్తా ఆ కథని. ఆ కథ ఏం చేసిందంటే, ఆ కథలో ఏముందంటే నక్క స్టోరీ చెప్పిండు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్రజలారా, మీరు కూడా వినండి. ఆయన దేశపతి శ్రీనివాస్ నిన్న చెప్పిండు. ఏం చేసింది అంటే, ఒక నక్క, ఆ కథ మనం కూడా చెప్పుకోవాలి. ఒక నక్క ఏం చేసింది అంటే, ఈ దోబీ ఘాట్లు ఉంటాయి కదా, అంటే మన చాకలి మిత్రులు బట్టలు ఉతికేటువంటి ఘాట్లు. సో అక్కడికి వెళ్ళి అక్కడ రంగు వేసేది ఉంటుంది కదా, అంటే ఏదైనా తెల్లంగిలకు బ్లూ కలర్ రంగులు వేసేందుకు. సో ఆ రంగులో అనుకోకుండా ఇది పోయి నక్క అలా జారిపడ్డదంట. జారిపడితే దాని న్యాచురల్ రంగు కాకుండా మొత్తం ఆ బ్లూ కలర్ రంగులోకి వెళ్ళిపోయింది అనమాట. అది దాని మొత్తం అదంతా వెళ్ళిపోగానే అది అట్లనే అడవిలోకి పోయిందంట. దీన్ని చూసి అన్ని జంతువులు కొంత భయపడ్డాయి. ఇదేదో కొత్త రకం జంతువు వచ్చింది, ఇది మనం ఎప్పుడు చూడలేదని చెప్పేసి మెల్లగా భయపడ్డాయి అంటవి. అవి భయపడుతుందని గమనించిన ఈ నక్క ఏం చేసింది, అరే ఇదేదో భయపడుతురు కదా వీళ్ళు అని చెప్పేసి మెల్లగా ఇంకా భయపెట్టడానికి ఎక్కువ స్టార్ట్ చేసింది. ఇంకా ఎక్కువ భయపెట్టింది. అసలు ఈ అడవికి నేనే రాజుని, సింహం పులులు కాదు, నేనే రాజుని, మీరందరూ నా బానిసలు, నేను చెప్పినట్టు అయినాలే, నా మాటనే శాసనం, నేనే శాసనం అని చెప్పేసి అది ఆ రంగు పూసుకున్నటువంటి నక్క అనూహ్యంగా పూసుకుంది. ఆ రంగు పూసుకున్నటువంటి నక్క ఇట్లా అందరూ శాసించడం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టి ఇక నోటికి దొరికినప్పుడల్లా బూతులు తిట్టడము, కిందోళ్ళని తిట్టడము, పైనోళ్ళు తిట్టడము, ఇట్లా బూతులు తిట్టడం మొదలుపెట్టింది. రాను దాని అరాచకం ఎక్కువ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఇట్లనే నడుస్తున్న క్రమంలో ఓ రోజు మీటింగ్ పెట్టుకునేయంట. ఏది, నక్కగారి రంగు మారినటువంటి నక్కగారి అధ్యక్షతన ఈ మిగతా జంతువులన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఇక ఒక సమావేశం పెట్టుకొని మాట్లాడుకుంటుంటే ఏమైంది, అనూహ్యంగా టకటక వర్షం పడేది. వర్షం పడే వరకే నక్క మీద ఉన్నటువంటి నీలి రంగు మొత్తం మెల్లగా ఆ వర్షానికి కారిపోవడం మొదలుపెట్టింది. దాని అసలు రూపాన్ని బయటపడడం మొదలుపెట్టింది. అది మెల్లమెల్లగా వర్షం వెలిచే లోపల ఏమైంది సినిమా, ఓరిని అమ్మాయి నక్కనే కదా, ఇది రంగేసుకొని వచ్చే వరకు మనం ఏదో పెద్ద జంతువు అనుకొని మనం అందరం భయపడుతుంది, ఈ నక్కక ఇన్ని రోజులు మనం భయపడ్డది, ఈ నక్క మాటలక ఇన్ని రోజులు మనం విన్నది అని చెప్పేసి మిగతా జంతువులు మొత్తము
దాని మీద తిరగబడ్డాయంట. సో ఇందులో ఈ నక్క ఎవరు, రంగు మార్చుకున్నటువంటి నక్క ఎవరు మనం అర్థం చేసుకోవాలి. ఇలా నేను పులిని, నేను ఆ పులిని, ఆ అడవిలో పుట్టిన ఈ అడవిలో పుట్టినటువంటి పులి, అది రంగు మార్చుకున్నట్టు రంగేసుకున్నటువంటి ఒక నక్క, అది పులి కాదు, అది రంగేసుకున్నటువంటి ఒక జిత్తులో మారి నక్క అన్నమాట. అది ఆ నక్క ఏం చేసింది, ఇలా ప్రజల మొత్తాన్ని, తెలంగాణ సమాజం మొత్తాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ నక్క మీద ఉన్న రంగు అది సహజంగా ఉన్నటువంటి రంగు కాదు కదా, అది ఏదో అప్పటికప్పుడు వచ్చింది, ఒక సామాజిక వర్గం వేసినటువంటి రంగు. అది జైల్లో పడ్డప్పుడు ఒక కమ్మ సామాజిక వర్గం పూసినటువంటి రంగు. అది ఆ కమ్మ సామాజిక వర్గం రంగు పూసింది చాలా రోజులు ఉండదు, కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా పోతుంది, ఎందుకంటే జాకిలు పెట్టి లేపిరు కదా దీన్ని. సో అట్లా ఇప్పుడు వర్షం పడతా ఉంది, ఇప్పుడు తుప్పిర్లు పడుతున్నాయి. ఏమంటారు దాని స్టార్టింగ్లో ముసురు పడుతుంది. ఇప్పుడే ఆ ముసురు పడుతుంది, మెల్లమెల్లగా కారిపోతా ఉంది. ఇంకా పెద్ద వాన పడుతుంది ఇంకొక 3 ఏళ్ళల్లో, ఇంకో 4 ఏళ్ళు అయిపోయేటప్పుడు పెద్ద వాన పడుతుంది. దాని మొత్తం భాగవతం మొత్తం చూస్తూనే ఉంటారు. ఇప్పటికే సగం అర్థమైపోయింది ప్రజలకు కూడా ఈ నక్క వేషాలు, ఈ కథ ఏంది అనేది. సో అట్లనే సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పిన మాటలకి చేస్తున్న కథకి ఏం సంబంధం లేదు. ఆయన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాడు అధికారంలోకి రాగానే, కుర్చీలో కూర్చోగానే. అబద్ధాలు చెప్పడము, చలాయించడం, మైకు దొరకంగానే బూతులు మాట్లాడడము, ఇట్లాంటివన్నీ కూడా నిజంగా ఆ నక్క కథలో ఉన్నటువంటి యాస్టిస్గా ఇక్కడ కనబడతా ఉంది. సో ఈ అబద్ధాలనేది చాలా రోజులు నిలవవు, నీ అసలు రూపం బయటపడుతుంది. నక్కకేసిన రంగు ఎట్లయితే వర్షానికి మొత్తం కారిపోయిందో, సేమ్ అట్లనే ఎలిచిపోయిందో, సేమ్ అట్లనే మీ అసలు రంగు, అసలు స్వరూపం కూడా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. సో 200% తెలంగాణ సమాజము తిరగబడుతుంది. రేవంత్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఎట్లా బుద్ధి చెప్పాలి, అబద్ధాలు చెప్పినందుకు, మోసం చేసినందుకు సమాజం ముందు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తేందుకు తెలంగాణ సమాజం సంసిద్ధమయ్యే ఉన్నది. అది రేపు ఎన్నికల, ముందొచ్చే ఎన్నికల, ఏ ఎన్నికల కానీ ఏ రకంగానైనా సమాధానం చెప్తాను రెడీగా ఉన్నది, అబద్ధాలు చెప్పి ప్రచారం చేసినందుకు. సో ఇట్లా ఈ అప్పుల మీద కూడా సేమ్ ఇట్లనే అబద్ధాలు, 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని ఓ ప్రచారం, పేపర్లు, టీవీలు అన్నిట్లల్లా 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని ప్రచారం చేసిరు. చివరికి అది తేలిందంతా కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అప్పు కేవలం 3,18,000 కోట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పు కాకుండా, సరే అది కూడా మధ్యలో వేసుకుని 4 లక్షల కోట్ల అప్పు గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అప్పు తెలంగాణ రాష్ట్రానికి. కానీ వీళ్ళు సంవత్సర కాలంలో చేసినటువంటి అప్పు 1,28,000 కోట్లు. మరి ఎవరి జేబులకు పోయినాయి ఈ పైసలన్నీ, ఎక్కడ పోయినాయి? దీని గురించి తెలంగాణ సమాజం తెలుసుకోవాలి 100%. నిన్న మనం చెప్పే ముచ్చట కాదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన దానికి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దానికి కేవలం 4,000 కోట్లే డిఫరెన్స్ కనపడతా ఉంది. అవును, నిజంగానే మేము తెచ్చింది కూడా గింతనే అని చెప్తా ఉన్నాడు ఆయన కూడా, బట్టి విక్రమార్క కూడా. 1,24,000 కోట్లనేమో బట్టి విక్రమార్క చెప్తున్నాడు, లేదా 1,27,000 కోట్లనేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సరే బీఆర్ఎస్ వాళ్ళు కాకుండా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కనే నిజం అనుకుందాం, మరి 1,24,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మీరు చెప్పిన లెక్క ప్రకారమే 1,24,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవరి జేబులకు పోయినాయి, ఏ బిల్లు మీద ఎంతెంత కమిషన్ తీసుకున్నారు? ఆర్థిక శాఖ ఒక బిల్లును పాస్ చేస్తే దాని మీద 2%, 3% తీసుకుంటుందంట. మరి అది నిజమేనా? మరి అట్లనే మింగేసిరా ఈ పైసలన్నీ? మరి రైతు బంధు పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మింగిరని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చినాయి. మరి దాని లెక్క ప్రకారం ఈ పైసలన్నీ ఎవడు మింగిండు, ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి ఖాతాలకు పోయినాయి? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, 200% ఉన్నది, చెప్పాలి. అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకా ఏమున్నాడు, ఇక మీరు గత ప్రభుత్వం ముచ్చట చెప్తారు అన్నీ అన్నాడా? అదేనా? అదే ఇగో No, you are in power, you have to release. Please do not come with answer. नहीं ये backlogs है. TRS government 4 साल का छोड़कर गई. Sir, when Telangana came into existence, sir, that time Andhra Pradesh had also left thousands of crores of rupees for fees reimbursement. The TRS government had cleared that, and it is a responsibility of the government to clear the fees reimbursement. So the students are suffering. ఏమంటున్నాడు ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాంట్లో క్లియర్ చేసింది. మీరు కూడా క్లియర్ చేయాల్సింది పోయి గత ప్రభుత్వం చేసిపోయింది, బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది, మేము ఏదో కష్టపడి మా ఆస్తులు అమ్మేసి, మా ఇండ్లు అమ్మేసి, మా ఇంట్లో మేము ఉన్న పుస్తకాలు అమ్మేసి మేము అప్పు కడుతున్నాం అన్నట్టుగా మాట్లాడతారు ఎందుకు? మీరు ప్రభుత్వంగా చేయాల్సిన పని చేయండి, అంతేగాని గప్పాలు కొట్టుకోవడం ఎందుకు? దేనికోసం ఇదంతా కథ? గత ప్రభుత్వం చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిపోయినటువంటి అప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే క్లియర్ చేయలేదా? సేమ్ అట్లనే ఈ బీఆర్ఎస్ సర్కారు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అంతేగాని మీ ఘనకార్యం కింద కౌంట్ చేసుకోకండి అని చెప్పేసి ఆయన కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది.